హాయ్ అండి. సో, మన లైవ్ చేస్తుండగా సడన్‌గా లైవ్ కట్ అయింది. నేను నాని కూర్చున్నాడు లైవ్‌లో. సో, ఏంటంటే అందరూ కట్ అయిపోయింది. ఎందువల్ల ఏంటని నాకు కామెంట్ చేస్తున్నారు. అండ్ అలాగే పావని వాట్సాప్ కూడా చేసింది. సో, ఏంటి ప్రాబ్లం అంటే నాని ఉన్నాడు కదా! సో, నాని ఉండడం వల్ల యూట్యూబ్ గైడ్‌లైన్స్ నాకు కమ్యూనిటీ గైడ్‌లైన్స్ వచ్చేసి మెసేజ్ వచ్చింది. సో, పిల్లాడు కూర్చున్నాడు ఇట్లా మేము డిలీట్ చేస్తున్నామని. సో, బ్యాడ్ న్యూస్ ఏంటంటే 7 డేస్ వరకు మన లైవ్ అవ్వదంట. ఆఫ్ చేసేసారు. అండ్ నాని ఏదో ప్రెస్ చేసేసాడు, అందుకే లైవ్ కట్ అయింది అని కామెంట్ చేస్తున్నారు. నాని చూశాడు. నాని ఏం చేయలేదు. సో నాని వల్ల కాదు, నాని ఏం చేయలేదన్నమాట. సడన్గా అదే కట్ అయిపోతే నాకు చెప్పాడు, మా అమ్మ ఏంటి ఇలా అవుతుంది చూడు అని. నేను చూశాను. సో ఎందువల్ల కట్ అయింది ఏంటి అని చూస్తే అస్సలు లైవ్ ఓపెన్ అవ్వట్లేదు. అండ్ నాని అంటున్నాడు, మా అమ్మ నేనేమైనా ప్రెస్ చేయడానికి చిన్న పిల్లాడినా అని అడుగుతున్నాడు. సో నాని ఏం చేయలేదు. నాని నార్మల్గా కూర్చున్నాడు కదా, చిన్నపిల్లాడు అనేసి యూట్యూబ్నే మనకి లైవ్ని రిమూవ్ చేసేసింది. సో 7 డేస్ వరకు మన లైవ్ రాదు, వీడియోస్ వస్తూ ఉంటాయి, దాంట్లో చూడండి, ఎంజాయ్ చేయండి, ఓకేనా. సో మన సబ్స్క్రైబర్స్ అందరినీ నేను బాగా మిస్ అవుతాను. మీరు మన వీడియోస్లో కామెంట్ చేయండి. 7 డేస్ తర్వాత మళ్ళీ నేను లైవ్కి వస్తూ ఉంటాను, ఓకేనా. ఐఎమ్ సో సారీ. అందరూ మంచి యాక్టివ్గా ఉన్న టైంలో లైవ్ కట్ అయిపోయిందనమాట. సో నాని వాళ్ళ మిస్టేక్ ఏం జరగలేదు, యూట్యూబ్నే అలా చేసింది, అంతే. సో మీరు ఇంకేమైనా దీనివల్ల డౌట్ ఏమైనా ఉంది అంటే కామెంట్ చేయండి. నేను మీకు షార్ట్ రూపంలో పార్ట్ 1 పార్ట్ 2 రూపంలో మీకు తెలియజేస్తాను, ఓకేనా. బాయ్.